ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రసంగం చేస్తే శ్రీధర్ బాబు మండలిలో ప్రసంగం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. దాదాపు 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వీళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో మూల రెవెన్యూ వ్యయం కింద 2,26,982 కోట్లను చూపించారు. అట్లనే మూలధన వ్యయం 36,504 కోట్లని మూలధన వ్యయం కింద చూపించారు. అంటే రెవెన్యూ వ్యయం అంటే ఈ రోజువారీ ఖర్చులు, జీతాలు ఇవన్నీ కూడా అందులో వస్తాయి. అట్లా ఈ ప్రాజెక్టులు వాటికి వీటికి ఇచ్చే డబ్బులు అవన్నీ కూడా మూలధన వ్యయం కింద అవన్నీ అందులో వస్తాయి. సో ఇదే గతేడాది అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,90,000 కోట్లకు పైగా ఆ రోజు వాళ్ళు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో ఆ రోజు అంతా బడ్జెట్ తోటి వాళ్ళ అంచనాలతో వేసినప్పుడు బట్టి విక్రమార్క ఆ రోజు అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రసంగం చేస్తూనే చెప్పారు, గతేడాది బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది, లెక్కలు ఆదాయం కావచ్చు, అప్పులు కావచ్చు, అన్నీ మేము ఒక ఎస్టిమేషన్ వేసుకొని వాస్తవాలకి కంప్లీట్గా దగ్గరగా మేము లెక్కలు వేసినాము, వాస్తవాలకి దగ్గరగా మేము బడ్జెట్ ప్రవేశపెట్టినామని చెప్పి ఆ రోజు 2,90,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం స్టేషన్ గన్పూర్లో ఒక సభ జరుగుతుంది. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, దాదాపు 70,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది రాష్ట్రానికి ఈ ఏడాదిలో అని చెప్పి ఆయన చెప్పారు. 70,000 కోట్లు వాళ్ళు ఆ రోజు పెట్టింది 2,90,000 కోట్ల బడ్జెట్, అందులో తగ్గిన ఆదాయం 70,000 కోట్ల ఆదాయం. అంటే మెజారిటీ అంటే టోటల్ అమౌంట్లో ఎంత పర్సెంట్ తగ్గిందో మనం ఒకసారి చూడొచ్చు. 2,90,000 కోట్లలో 70,000 కోట్లు తగ్గింది. ఇంత అమౌంట్ అంటే ఇంత రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి ఆదాయం పడిపోయింది ఆ రోజు. అట్లా అదొకటి కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఏడాది కాలంలో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తీసుకుంటే మనకు దాదాపుగా ఏడాది కాలం వస్తుంది. సో ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు దాదాపుగా 1,60,000 కోట్లు, 1,60,000 కోట్లు. ఆ రోజు వాళ్ళు పెట్టిన బడ్జెట్ 2,90,000 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి. వీళ్ళు అదే ఆర్థిక సంవత్సరం వాళ్ళు లెక్కలేసుకున్నట్టుగా మనం చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పు 1,60,000 కోట్లు, తగ్గిన ఆదాయం 70,000 కోట్లు. అంటే 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చినా కూడా ఈ ఖర్చు సరిపోలేదు, లోటు బడ్జెట్ ఏర్పడింది. స్టిల్ ఇంకా అప్పుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకొక 50,000 కోట్లేమో అప్పులు, ఇప్పటికిప్పుడు 50,000 కోట్లు అప్పు కావాలని చెప్పి ఆ రిజర్వ్ బ్యాంక్ చుట్టూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అంటే స్టిల్ అవి సరిపోక అప్పుల కోసం తిరుగుతూ ఉన్నారు. 1,60,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు సరిపోలేదు. ఎందుకు అంటే వైపు ఆదాయం పడిపోయింది, ఆ రకంగా మొత్తం అనుకున్న అంచనాలన్నీ తారుమారైనాయి. అంటే ఒక గతంలో ఏ రకంగా అయితే ఆదాయం వచ్చిందో ఇప్పుడు కూడా అదే రకంగా ఆదాయం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావించినట్టున్నది అప్పుడు. కానీ ప్రభుత్వ విధానాలు అనేటి ఆదాయం రావడం మీద రాకపోవడం మీద ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, రియల్టర్లతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, ప్రభుత్వ పాలసీలు కావచ్చు, ఆ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క అంశము ఆదాయం రావడం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇంపాక్ట్ చేస్తుంది ఆదాయం మీద, పెట్టుబడులు రావడం మీద. ఇట్లా ఇవన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే 70,000 కోట్ల ఆదాయం పడిపోయింది. అంటే ప్రభుత్వ విధానాలే దీనికి కారణం. అంటే గతంతో పోలిస్తే అంత ఆదాయం పడిపోయింది అన్నప్పుడు ఎందుకు పడిపోయింది? ప్రభుత్వ విధానాలు సరిగా లేకనో, ల్యాండ్ ఆర్డర్ సరిగా లేకనా, లేకపోతే ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీలతో కావచ్చు, ఇతరత్ర కంపెనీలతో ప్రభుత్వ అప్రోచ్ సరిగా లేకపోవడమా? ఇట్లాంటి కారణాల వల్ల ఏదైతే ఆదాయం వీళ్ళు చెప్తున్నారో 70,000 కోట్లు అని వీళ్ళు చెప్తా ఉన్నారు, మేము మరి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆ 70,000 కోట్ల ఆదాయం పడిపోయింది. రియల్ ఎస్టేట్ అయితే కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అది కంప్లీట్గా అందరికీ తెలిసిన విషయమే. హైడ్రా ఎఫెక్ట్ తోటి ఆ రియల్ ఎస్టేట్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ప్రతి దాంట్లోనూ ఆ ప్రభుత్వం విధానాలు తేడా కొట్టి ఈ రావాల్సినటువంటి బడ్జెట్ అంతా కూడా అయిపోయి ఆదాయం రాకుండా తగ్గిపోయి ప్రభుత్వం ఇబ్బందుల పాలైంది. సో ఇప్పుడు మళ్ళీ 3,00,000 కోట్లకు పైగా అంచనాలతోటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
అంటే లాస్ట్ బడ్జెట్ 2,90,000 ఇప్పుడు తీసుకుంటే దాదాపుగా 14,000 కోట్లు ఎక్సెస్గా, అంటే అప్పటి నుంచి ఇప్పటికి 14,000 కోట్లు పెంచిరు బడ్జెట్ని, పెంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఈ ఏడాది కాలంలో 70,000 కోట్ల ఆదాయం తగ్గినప్పుడు నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఎట్లా ఉండబోతుంది? ప్రభుత్వ విధానాలు మారకపోతే, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, కంపెనీలతో కావచ్చు, ప్రజలతో కావచ్చు వ్యవహరిస్తున్న తీరు, హైడ్రా వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా మారని పక్షంలో మళ్ళీ సేమ్ పరిస్థితి, మళ్ళీ సేమ్ ఆదాయం గతంలో 70,000 కోట్లే పడిపోయింది, అది ఇంకా దాని ఇంపాక్ట్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి అవి మారనప్పుడు ఇవి ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ లాస్ జరిగే అవకాశం ఉంది, రావాల్సినటువంటి ఆదాయం పడిపోయే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్లు జరగకపోతే చాలా ఆదాయం ఆగిపోతుంది ఒకటి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఈ ఏడాదిలో 1,60,000 కోట్లు అప్పు తెచ్చిర్రు. సో మరి ఇప్పుడు ఎంత అప్పు తెస్తారు? 2,00,000 కోట్లు తెస్తారా? ఇంకెంత తెస్తారు? ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త స్కీమ్లు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. యువ వికాసం అని చెప్పారు, రైతు భరోసా ఇస్తామని చెప్పి దానికి ఒక 18,000 కోట్లు పెట్టారు. ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ రైతు భరోసా కూడా లేదు. గత ఈ ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చింది కూడా కేవలం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఒకసారే ఇచ్చిర్రు. అది కూడా వాళ్ళు ఏదైతే 15,000 అని చెప్పిర్రో ఆ 15,000 అది చెప్పి ఆ 15,000 ఇవ్వకుండా కేవలం 12,000 కుదించి అది కూడా కేవలం 2 ఎకరాల వరకే ఇచ్చారు. సో మరి దాని పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా కొన్ని సవాళ్ళుగా ఉన్నాయి ప్రభుత్వానికి. ఆదాయం పరిస్థితి ఏంటిది? వీళ్ళు ఇంకెంత అప్పు తెస్తారు? ఏం చేస్తారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు అండ్ యావరేజ్గా మనం లెక్కలేసుకుంటే దాదాపు ఏడాదికి 40,000 కోట్లు అట్లా అప్పు తెచ్చారు. అంటే కంప్లీట్గా వీళ్ళ 10 ఏళ్లలో 4,37,000 కోట్ల అప్పులు తెచ్చిర్రు అని చెప్పి స్వయంగా బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో 4,37,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు అని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కేవలం ఏడాదిలోనే 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చిర్రు. ఇంకొక వైపు 70,000 కోట్ల ఆదాయం తగ్గింది. నెక్స్ట్ ఇయర్ మరి ఎట్లా ఉండబోతుంది? నెక్స్ట్ ఇయర్ ఇంకెంత అప్పులు తీసుకొస్తారు, ఇంకెంత ఆదాయం తగ్గుతుంది? మరి ఇంత అప్పు తీసుకొచ్చినప్పుడు, ఇంత ఆదాయం తీసుకొచ్చినప్పుడు వీళ్ళు చేసిన పనులేంటి? ఫ్రీ బస్సు పెట్టినామన్నారు. ఫ్రీ బస్సు స్కీమ్లో ఎంతవరకు లబ్ధి జరిగింది? ఫ్రీ బస్సు స్కీమ్లో చాలామంది కోట్లాది మందికి మహిళలకు లబ్ధి జరిగిందని చెప్పారు. కానీ ఎక్కడ లబ్ధి ఎట్లా ఉంది? వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఎట్లా ఉంది? ఆర్టీసీ విషయంలో బస్సుల సంఖ్య పెంచలేదు ఇప్పటివరకు కూడా. కానీ బస్సుల సంఖ్య పెంచినామని చెప్తా ఉన్నారు, కానీ బస్సుల సంఖ్య పెంచలేదు. వాళ్ళు ఇవాళ బడ్జెట్లో చెప్పుకున్నది ఇది. బస్సుల సంఖ్యను పెంచినాము అని చెప్పి బడ్జెట్లో వాళ్ళు ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్పారు. టోటల్గా వీళ్ళు చెప్పింది ఏంది? 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేసిరని చెప్పి బడ్జెట్లో ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్పారు. బట్ అంతమంది చేస్తే మరి దానికి తగ్గట్టుగా బస్సులు పెంచాలి, ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పుకుంటున్నారు. బట్ బస్సులు ఎన్ని పెంచిరో చెప్పుకోవాలి. కానీ ఇందులో ఎక్కడ కూడా వాళ్ళు బస్సులు ఎన్ని పెంచిరో అని చెప్పలేదు. కేవలం బస్సుల సంఖ్యను పెంచినామని మాత్రమే బట్టి విక్రమార్క గారు చెప్పారు. సో అంటే ఏంది? బస్సులు పెంచలేదు, కేవలం ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్పుకోవడం తప్పితే ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా కొత్త బస్సు వచ్చింది లేదు. ఏవైతే స్క్రాప్ అవుతున్నాయో 10 బస్సులు స్క్రాప్ అవుతే 1-2 బస్సులకు మించి రావట్లేదు. అవి కూడా ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ బస్సులు వస్తూ ఉన్నాయి. ఆ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. దాన్ని ఎలక్ట్రిక్ బస్సులను పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. బట్ అవి ప్రైవేట్ వాళ్ళ కింద లీజ్ నుంచి తీసుకొని పెడుతున్నటువంటి బస్సులు. సో కొత్త బస్సులు అయితే రావట్లేదు ఇప్పటివరకు. ఇక అదిగా ఇక్కడ ఆ నెంబర్ దాచిపెట్టారు, బస్సుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. సో పెంచినప్పుడు గర్వంగా చెప్పుకోవాలి కదా, మేము ఆడబిడ్డల కోసం ఇన్ని బస్సులు పెంచినామని చెప్పి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా బస్సుల సంఖ్యను మెన్షన్ చేయలేదు, కేవలం బస్సుల సంఖ్యను పెంచినామని మాత్రమే చెప్పారు. సో ఇంకొకటి, ఇందులో ఫ్రీ బస్సు స్కీమ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది? మేము ఆర్టీసీకి చాలా ఆదాయం వచ్చింది ఫ్రీ బస్సు స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత. ఇక్కడ చెప్పుకున్నారు కదా 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినాయని చెప్తా ఉన్నారు. సో మరి ఎన్ని ప్రయాణాలు జరిగినప్పుడు దాని ద్వారా ఆర్టీసీకి ఆదాయం వచ్చింది, ఆర్టీసీ చాలా బాగుపడింది అని చెప్పి ఇవాళ బట్టి విక్రమార్క గారు స్పీచ్లో చెప్పారు. బట్ ఎంత వచ్చింది ఆదాయం? దాంట్లో ఇప్పటివరకు ఆర్టీసీకి ఎంత ఇచ్చారు, ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని వందల కోట్లు ఇచ్చారు, ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అనేది కూడా చెప్పుకోవాలి. మరి ఆర్టీసీకి ఇంత వచ్చింది ఆదాయం అన్నప్పుడు గవర్నమెంట్ ఆ ఫ్రీ డబ్బులు ఏవైతుంటాయో టికెట్ల డబ్బులు ప్రభుత్వమే ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఆ అమౌంట్ ఎంత ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి పోయింది అనేది కూడా బడ్జెట్లో చెప్పుకుంటే ఘనంగా ఉండేది. కానీ ఇక్కడ ఏం చేసిరు? దాన్ని కూడా దాచిపెట్టారు. ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తున్నది అని చెప్పారు. మరి క్రమం తప్పకుండా చెల్లించి ఆ నిధులు ఎన్ని అనేది ఎందుకు చెప్పలేదు? అంటే అది కూడా దాచిపెట్టారు. అంటే
ప్రభుత్వం అనేది ఆర్టీసీకి నిధులు ఇవ్వట్లేదు. ఫ్రీ బస్సు స్కీమ్ కింద ఏవైతే వీళ్ళు నిధులు చెప్పిర్రో ఇప్పటి వరకు అందులో పావలా వంతు కూడా ఆర్టీసీకి డబ్బులు చేరలేదు. ఈ ఏడాదిలో ఈ 15 నెలల్లో ఘనంగా మేము ఫ్రీ బస్ అని చెప్తా ఉన్నారు కదా, ఇందులో ఇప్పటి వరకు ఆర్టీసీకి అందింది పావలా వంతు కూడా లేవు నిధులు. కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని చెప్పారు. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఇచ్చిరని అనుకుంటే ఇక్కడ చెప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా మేము ఇన్ని కోట్లు ఇచ్చినామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చెప్పేవాళ్ళు. ఇక్కడ చెప్పలేదు అంటే వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నారు. బడ్జెట్ స్పీచ్లో నిండు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. సో ఇక నెక్స్ట్ ఏవైతే మహాలక్ష్మి స్కీమ్ కింద 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పారు, అట్లాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అని చెప్పారు. సో ఈ రెండిట్లలో కూడా ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉన్నది? పేదలందరికీ ఇస్తాము, ఈ స్కీమ్లను అమలు చేస్తామని చెప్పారు. బట్ ఇందులో ఎక్కడ కూడా వాటిని అమలు చేయట్లేదు, ఆ స్కీములు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం మరొకసారి ఒప్పుకున్నది. లెక్కలతో సహా ప్రభుత్వం ఒప్పుకున్నది. రాష్ట్రంలో దాదాపు 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. బీపీఎల్ కార్డులు, బిలో పావర్టీ లైన్, అంటే పేదలకు సంబంధించిన వాళ్ళకే రేషన్ కార్డులు ఇస్తారు. ఆ పేదల కార్డులు 90 లక్షలకు పైగా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఈ ఏవైతే స్కీమ్లు వీళ్ళు మహాలక్ష్మి స్కీమ్ కింద 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనౌన్స్ చేసిర్రో వీటికి రేషన్ కార్డునే ప్రామాణికంగా పెట్టారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పారు. సో అట్లాంటప్పుడు ఏం జరగాలి? 90 లక్షల కుటుంబాలకి 500కే గ్యాస్ సిలిండర్ అందాలి, 90 లక్షల కుటుంబాలకి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏం చెప్పింది? స్వయంగా ఒప్పుకున్నది అసెంబ్లీలో, ఈ స్కీమ్ అమలు చేసిన వాళ్ళకి అది చేయట్లేదు, అది చేసిన వాళ్ళకి ఇది చేయట్లేదని ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకున్నది. దాదాపు 40 లక్షల మందికి, 40 లక్షల కుటుంబాలకి మేము 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. 40 లక్షల కుటుంబాలు, మొత్తం రేషన్ కార్డులు ఉన్నాయి 90 లక్షలకు పైగా. 40 లక్షల కుటుంబాలకు మేము 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పింది. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పింది. అంటే మనం వేరియేషన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ 40 లక్షలు ఏమో సిలిండర్, 50 లక్షలేమో ఫ్రీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, అంటే 90 లక్షలు నింపేసిరు అక్కడ. అంటే రెండు స్కీములు పేదలందరికీ అందట్లేదు. కేవలం 40 లక్షలు 50 లక్షలుగా డివైడ్ చేసుకొని ఫ్రీ కరెంట్ కొందరికి ఇస్తూ ఉన్నారు, 500 గ్యాస్ సిలిండర్ కొందరికి ఇస్తూ ఉన్నారు అనేది ప్రభుత్వము తమంతటి తామే ఒప్పుకున్నది. పేదలందరికీ ఇస్తామని చెప్పారు, మరి ఆ పేదలందరికీ కూడా రావట్లేదు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇవాళ బడ్జెట్లో కూడా వాళ్ళు చెప్పారు. మనం ఇక్కడ చూడొచ్చు, మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతూ ఉంది. 43 లక్షల కుటుంబాలు, ఇవి 43 లక్షల కుటుంబాలు. ఇక్కడ గృహజ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్తు 50 లక్షల కుటుంబాలు, ఇవి 50 లక్షలు, అవి 43 లక్షలు. 93 లక్షల కుటుంబాలు ఏవైతే మనకు తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డుల మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి రేషన్ కార్డుల మొత్తం ఎంత అవుతుందో ఆ 93 లక్షలను అక్కడికి ఫుల్ఫిల్ చేసేసారు. అంటే పేదలు అందరికీ ఇస్తున్నాము, స్కీమ్లు అందరికీ అమలు అవుతా ఉన్నా అని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మనకి ఇక్కడ వాళ్ళు చెప్పిన లెక్కలే క్లియర్ కట్గా మనకు చూపిస్తూ ఉన్నాయి. అంటే రెండు స్కీములు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, ఇది కొందరికి ఇస్తున్నాము, అది కొందరికి ఇస్తున్నాము, అన్నిటికి కలిపి ఓవరాల్గా గుండు సున్నా పెట్టినామని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నారు. పేదలందరికీ మేము స్కీమ్ ఇవ్వట్లేదని చెప్పుకున్నారు వాళ్ళే. ఇది కొందరికి ఇస్తున్నాం, అది కొందరికి ఇస్తున్నాం, ఇది వచ్చిన వాళ్ళకి అది రాదు, అది వచ్చిన వాళ్ళకి ఇది రాదు అనేది గవర్నమెంట్ ఇవాళ క్లియర్ కట్గా ఒప్పుకున్నది. ఇక రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీ దాదాపుగా 49,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పి గతంలో ప్రభుత్వంలోకి రాకముందు చెప్పారు. దాన్ని తగ్గించుకుంటూ 21,000 కోట్లు చేసినామని చెప్పి రోజు చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళు, 21,000 కోట్లు. కానీ ఆ 21,000 కోట్ల కూడా ఆ లెక్క కూడా ఉత్తదే అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇక్కడ చూడవచ్చు మనం, వాళ్ళు చేసింది 21,000 కోట్లు కాదు, 20,616 కోట్లు మాత్రమే. 20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిరు, 21,000 కోట్లు కాదు. 49,000 కోట్ల రైతు రుణాలు ఉండే రాష్ట్రంలో, దాన్ని తీసుకొచ్చి 20,616 కోట్ల కాడికి ముగించేసారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేసినామని చెప్పారు. సో ఇందులో కూడా దాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నారు.
బట్ ఈ 20,616 కోట్లలో కూడా ఇప్పటికీ చాలామంది రైతులకి డబ్బులు అందలేదు. కేవలం 12,000 కోట్ల పైచీలు, 12,000 కోట్ల చిల్లర, 13,000 కోట్లు కూడా కాదు, 12,000 కోట్ల చిల్లర మాత్రమే రైతుల అకౌంట్లలోకి డబ్బులు వచ్చినాయి తప్ప మిగతా ఎవరికి కూడా రాలేదు. ఇది గతంలో గవర్నమెంటే బయట పెట్టింది లెక్క. బట్ ఇక్కడ బడ్జెట్లో దాన్ని చెప్పుకోలేదు. ఇప్పటి వరకు మొత్తం మేము చేసినాం, మొత్తం రుణమాఫీ చేసినామని చెప్పి ఆ మొత్తం లెక్క ఎంత 20,616 కోట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఎంత రైతుల అకౌంట్లలో వేసిర్రు, ఇంకెంత పెండింగ్ ఉందనేది కూడా వాళ్ళు ఇక్కడ ఎగ్గొట్టేసిర్రు, దాన్ని పక్కకు పెట్టేసిర్రు. ఇక రైతు భరోసా స్కీమ్ కోసం 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 కోట్లు ప్రతిపాదించారు అంటే 2 సీజన్లకు గాను ఇవ్వాల్సి ఉంటుంది. 2 సీజన్లకు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సీజన్కి 7,500 కోట్లు అయ్యేది. ఇప్పుడు 2 ఇవ్వాలంటే 15,000 కోట్లు. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పటి లెక్క ప్రకారం 2 సీజన్ల కోసం అయితే 15,000 కోట్ల రూపాయలు కావాలి. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని 12,000కు పెంచారు కాబట్టి సరే 18,000 కోట్లు పెట్టారని అనుకుందాం. బట్ మరి ఇప్పటి వరకు రావాల్సినటువంటి రైతు భరోసా పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు గతంలో ఒక సీజన్ కంప్లీట్గా ఎగ్గొట్టిరు, వానాకాలం పంటకు సంబంధించి ఎగ్గొట్టిరు. యాసంగికి సంబంధించి ఇటీవలే మేము ప్రారంభిస్తున్నామని చెప్పి కేవలం 2 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రం దాన్ని మళ్ళీ కొత్త స్కీమ్గా చేశారు. ఇంకా ఇక్కడ ఒక గమ్మత్ విషయం ఏంటంటే రైతు భరోసా స్కీము రైతు బంధు పేరుతో ఆల్రెడీ అమల్లో ఉన్న పథకానికి రైతు భరోసా అని పేరు మార్చి దాన్ని మేము కొత్త పథకం అని చెప్పేసి దానికి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఏదైనా కొత్త పథకం తీసుకొచ్చినప్పుడు పైలట్ ప్రాజెక్టులు అట్లాంటివి పెట్టి కొన్ని చోట్ల అమలు చేసి చూస్తారు. బట్ ఆల్రెడీ ఉన్న పథకానికి వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ అని పెట్టి కొన్ని ఊళ్ళలో మాత్రమే ఇచ్చి మిగిలిన ఊళ్ళలో మండలానికి ఒక ఊరికి ఇచ్చారు. మండలానికి ఒక ఊరు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చేసి మిగిలిన గ్రామాల్లో కేవలం 2 ఎకరాల లోపు ఉన్న వారికి ఇచ్చేసి వదిలేసారు. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? మార్చి 31 కల్లా అందరికీ రైతు భరోసా డబ్బులు వస్తాయి. ఎకరానికి 12,000 ఇస్తున్నాం మేము ఏడాదికి. ఆ డబ్బులు మీకు మార్చి 31 కల్లా ఏది ఏమైనా పడిపోతే ఇవాళ ఏమంటారు ఆ రోజు ఆయన ప్రకటించిన రోజు ఈ రోజు రాత్రి నుంచే మీకు టకీ మని పడతాయని చెప్పిండు ఆయన ఆ రోజు తన ప్రసంగంలో మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళి. కానీ ఇప్పటి వరకు కూడా 2 ఎకరాలు కూడా కంప్లీట్ కాలేదు. ఇవాళ మార్చి 19వ తేదీ. ఇవాళ మార్చి 19వ తేదీ, మిగిలింది 10 రోజులు మాత్రమే. రేవంత్ రెడ్డి పెట్టినటువంటి డెడ్ లైన్, ముఖ్యమంత్రి పెట్టిన డెడ్ లైన్కు 10 రోజులే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో మరి ఎట్లా వేస్తారు? 2 ఎకరాల లోపు వాళ్ళకే ఇప్పటి వరకు పూర్తయింది. గతంలో వీళ్ళు ఆరోపించినట్టుగా 100 ఎకరాలు ఉన్నోళ్ళు, 50 ఎకరాలు ఉన్నోళ్ళు, పెద్ద భూస్వాములు ఉన్నారు, పెద్ద రైతులు ఉన్నారని చెప్పారు. మరి వీళ్ళందరికీ వేస్తామని చెప్పారు. కొందరికి వ్యవసాయేతర భూములకి ఏమన్నారు. సరే, సో మరి ఇది ఎంతవరకు ఇప్పుడు ఎట్లా బడ్జెట్ దీనికి పెడతారు? ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు? ఎప్పటి వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేటివి వస్తాయి? దీనికి కూడా క్లారిటీ లేదు. అంటే కేవలం మొన్న పంచాయతీ ఎలక్షన్ల కోసమే పెట్టిరు అనే ఒక ఆరోపణ కూడా వచ్చింది. పంచాయతీ ఎలక్షన్ల కోసమే రైతు భరోసాను ప్రారంభించారు. బట్ గ్రౌండ్ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అని నెగిటివ్గా వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే తేడా అవుతుంది, మనకు పరిస్థితి బాగోలేదు అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయని చెప్పి అందుకే 2 లక్షల వరకు 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఇచ్చేసి మిగతా అంతా కూడా రైతు భరోసా ఆపిరని చెప్పి అంటా ఉన్నారు. లేకపోతే ఇప్పుడు ఈ 10 రోజులలో అయితే అయ్యే పరిస్థితి లేదు. ఈ 10 రోజుల్లో మిగిలిన రైతులందరికీ రైతు భరోసా అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కేవలం 2 ఎకరాల వరకు ఇచ్చేసి వదిలేసారు. సో మిగతా ఈ యాసంగి పంట కాలానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో యాసంగి పంట కాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా కూడా పోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఈ 18,000 కోట్ల లెక్క తీసుకుంటే మనం కేవలం 2 సీజన్లకి, నెక్స్ట్ వానాకాలం, నెక్స్ట్ యాసంగి సీజన్కు సరిపోతాయి అనుకోవచ్చు ఆ నిధులు. బట్ ఇప్పుడున్నటువంటి ఈ యాసంగి పెండింగ్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రకటన కానీ ఎట్లాంటి స్టేట్మెంట్ కానీ అసెంబ్లీలో ఇవాళ చేయలేదు, బడ్జెట్లో దాని గురించి ప్రస్తావించలేదు. సో ఇప్పుడు మరి ఈ రైతు భరోసా కూడా ఏం చేస్తారనేది డౌట్ఫుల్గా ఉంది. ఆల్రెడీ ఒకటి ఎగిరిపోయింది. సో నెక్స్ట్ ఇది కూడా పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా సన్నాలకి బోనస్కు సంబంధించి ఎలక్షన్ అప్పుడు అన్ని వాటికి ఇస్తామన్నారు. సో తర్వాత సన్నాలకు మాత్రమే బోనస్ అని తర్వాత మాట మార్చిరు. పంట కోతల టైంకి వచ్చిన తర్వాత ఈ సన్నాల పేరు తీసుకొచ్చిర్రు. సరే, ఆ సన్నాలకైనా అన్నిటికి ఇచ్చిరా బోనస్ అంటే అది కూడా ఇప్పుడు డౌట్ఫుల్గా ఉంది. దాని విషయంలో కూడా చాలా అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. మేము 1,200 కోట్లు బోనస్ కింద రిలీజ్ చేసినాం ఇప్పటి వరకు అని చెప్పేసి
ప్రభుత్వం చెప్తా ఉన్నది, వాళ్ళ బడ్జెట్లో కూడా బట్టి విక్రమార్క చెప్పారు. కానీ పంట దిగుబడికి సంబంధించి వాళ్ళ బడ్జెట్లో చెప్పింది ఏంటంటే 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు పైగా పంట విస్తీర్ణం పెరిగింది, అంటే సన్నాల సాగు పెరిగింది అని చెప్పి ఇవాళ బట్టి విక్రమార్క బడ్జెట్లో చెప్పారు. కానీ కొద్ది రోజుల క్రితం పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 80 లక్షల ఎకరాల వరకు సన్నాల సాగు విస్తీర్ణం పెరిగింది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. కొద్ది రోజుల క్రితం పౌర సరఫరాల శాఖ మంత్రి 80 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పి ఆయన అన్నారు. బట్ ఇవాళ బడ్జెట్లో మాత్రం 40 లక్షల ఎకరాలకు కుదించారు. వాళ్ళు ఇచ్చింది 1200 కోట్లు. సో మరి ఈ డబ్బులకు తగ్గట్టు సన్నాల లెక్క తగ్గించి చూపించారా, లేకపోతే వీళ్ళు సన్నాలు పూర్తి స్థాయిలో కొనలేదా, అసలు ఏం జరిగింది? పండించిన సన్నాలు మొత్తం ప్రభుత్వం దగ్గరికి రాకుండా రైతులు బయట అమ్ముకోవడం జరిగిందా? అసలు సన్నాల మరి వీళ్ళు మొన్నటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా 80 లక్షల ఎకరాలకు నిజంగానే పెరగలేదా? ఇవన్నీ కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అంటే ఈ బడ్జెట్లో వీళ్ళు చెప్తున్న లెక్కలే అనేక అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. బయట ఒకటి చెప్తా ఉన్నారు, ఇక్కడ ఒక లెక్కలు చెప్తా ఉన్నారు. మేము బోనస్ అందరికీ ఇచ్చేసినామని చెప్తా ఉన్నారు, బట్ రైతులు మాత్రం ఇప్పటివరకు చాలామంది బోనస్ రాలేదంటా ఉన్నారు. ఒక్కొక్క జిల్లాకు 40 కోట్లు, 50 కోట్లు, 30 కోట్లు ఇట్లా ఇప్పటికి కూడా స్టిల్ పెండింగ్ ఉన్నది. ఆ బోనస్కు సంబంధించినటువంటి అమౌంట్ రావాల్సింది ఒక్కొక్క జిల్లాకి. 50 నుంచి 60 కోట్లు ఉన్న జిల్లాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. సో మరి ఇవన్నీ రాగా ప్రభుత్వం 1200 కోట్లు ఇచ్చేసినాం, రైతులందరికీ ఇచ్చేసినాం అని చెప్తా ఉన్నారు. సో ఇది కూడా బడ్జెట్లో ఇంకొక బోగస్ లెక్క చెప్పేసిర్రు ప్రభుత్వం చెప్పి రైతులను అది చేసే ప్రయత్నం చేసింది. ఇక మహిళలకి సంబంధించి ఇంకొక అంశం ఇవాళ బడ్జెట్లో చెప్పారు. 64.7 లక్షల మంది సభ్యులకు ఏటా 2 నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించినాం. ఈ చీరలను తయారు చేసి ఇచ్చే బాధ్యత మన రాష్ట్ర నేతన్నలకి అప్పగించాలని నిర్ణయించినాం అని చెప్పి ఇందులో ప్రస్తావించారు. కానీ మొన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆల్రెడీ మేము ఇచ్చేసినామని మాట్లాడిండు ఒక మాట. ఆడబిడ్డలందరికీ 2 నాణ్యమైన చీరలు ఇచ్చేసినాం, 64 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చేసినామని ఒక మాట చెప్పిండు. వాళ్ళకు ఆర్డర్ ఇచ్చినామని చెప్పిండు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయిపోయింది. సో మరి 15 నెలల్లో ఇప్పటివరకు ఏ ఒక్క మహిళకు కూడా, ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా చీరలు అందలేదు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి కూడా చీరలు అందలేదు. కానీ ప్రభుత్వం ఏమో మేము ఇచ్చినామంటా ఉంది ఒక మాట, మేము ఆర్డర్ ఇచ్చినామంటా ఉన్నది, ప్రతి ఏడాది ఇస్తామని చెప్తా ఉన్నారు. సో మరి 15 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక చీర కూడా ఒక ఆడబిడ్డకు రాలేదు. ఆర్డర్ ఇచ్చినాం అని చెప్పుకుంటా పోతా ఉన్నారు. బట్ మరి ఇంకెప్పుడు ఇస్తారు? ఆల్రెడీ ఒక ఏడాది గడిచిపోయింది, ఏడాది మీద ఇంకొక 3 నెలలు ఎక్కువనే అయిపోయినాయి. ఈ నెల అయిపోతే 4వ నెల కూడా అయిపోతుంది. సో దాదాపు 1.5 కాలం అవుతా ఉన్నది వీళ్ళు వచ్చి. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా చీర ఇవ్వలేదు. మేము నాణ్యమైన చీరలు ఇస్తాం, వాళ్ళు నాణ్యత లేని చీరలు ఇచ్చిరని చెప్పి గత ప్రభుత్వాన్ని అన్నారు. ఓకే, మరి వీళ్ళు ఇంకెప్పుడు ఇస్తారు? అంటే వీళ్ళు ఎప్పుడో ఏడాది తర్వాత బిర్యానీ పెడతామని చెప్పి ఇప్పటి నుంచే పస్తులు ఉంచినట్టుగా ఆడబిడ్డలందరికీ కూడా వీళ్ళు ఇస్తామని చెప్పేసి దాదాపు 1.5 కాలం గడిపేసారు. సో మరి అవి ఎప్పుడు వస్తాయి? వీళ్ళు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చిర్రా లేదా? మరి ఆర్డర్ ఇస్తావు ఎప్పుడు డెలివరీ వస్తాయి, ఎప్పుడు ఆడబిడ్డలకు అందుతాయి అనేది ఇప్పటి వరకు ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వట్లేదు. మహిళా మంత్రులు క్లారిటీ ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వట్లేదు, లాస్ట్కు బడ్జెట్లో కూడా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం 64 లక్షల మంది మహిళలకు మేము ఇస్తామని చెప్పారు తప్పితే ఎప్పుడు ఇస్తారు, ఏ పండుగకు వస్తాయి, మళ్ళీ దసరాకు వస్తాయా, ఈ ఉగాదికి వస్తాయా, లేకపోతే మళ్ళీ దసరాకు వస్తాయా, లేకపోతే మళ్ళీ వచ్చే ఉగాదికి వస్తాయా అనేది కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈ బడ్జెట్లో కూడా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం చేస్తాం అంతే. ఎప్పుడు చేస్తాము, ఏం చేస్తాం అనేది ఏది కూడా చెప్పకుండా దాన్ని దాటవేసే ధోరణితోటి వాళ్ళు తీసుకొని పోతా ఉన్నారు. సో ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో గత ప్రభుత్వం దాదాపుగా పనులన్నీ పూర్తి చేసేసింది. కొంతవరకే పెండింగ్ ఉండే, ఆ పెండింగ్ పనులు పూర్తి చేసి వీళ్ళు ప్రారంభించారు. బట్ బడ్జెట్లో మాత్రం వాళ్ళు పర్యావరణ అనుమతుల విషయంలో వాళ్ళు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేసిర్రు. వాళ్ళు వదిలేసిపోయారు, మొత్తమే చేతులు ఎత్తేసిపోతే మేము వచ్చినాకనే దాన్ని కట్టినాం, మేము వచ్చినాకనే నడిపిస్తున్నాం అని చెప్పేసి ఇవాళ బడ్జెట్లో చెప్పుకున్నారు. కానీ దాని పనులంతా చేసింది గత ప్రభుత్వమే. గత ప్రభుత్వం మీద వీళ్ళు మొన్నటిదాకా ఆరోపణలు చేయడం, ఆ విద్యుత్ కమిషన్ విచారణ కోసం ఒక కమిషన్ వేయడం పవర్ ప్లాంట్కి సంబంధించి ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు వచ్చేసి ఉల్టా వాళ్ళ మీదనే బదనామేస్తూ ఉన్నారు. సో ఇక నెక్స్ట్ కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి ఇంకొక పెద్ద అబద్ధం ఇవాళ మళ్ళీ అసెంబ్లీలో చెప్పారు. కృష్ణా వాటర్కి సంబంధించి దాదాపు
వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత నుంచి క్రమక్రమంగా ఆ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి వాటర్ అన్ని ఆంధ్ర ప్రాంతానికి వేసుకొని పోతూ ఉన్నారు. వాళ్ళు ఏవైతే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఏవైతే కొన్ని ప్రాజెక్టులు పెట్టారో వాటి ద్వారా ఆ నీటిని అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆ కార్యక్రమమే కొనసాగుతూ పోయింది. వాళ్ళు ఎన్ని నీళ్ళు ఎత్తుకుపోతా ఉన్నారు ఏందనేది తెలుసుకోవడానికి గతంలో టెలిమెట్రీలు అని పెట్టారు. అంటే ఆ నీళ్లు ఎన్ని పోతా ఉన్నాయి ఏంది కిందికి అని చెప్పి తెలుసుకోవడానికి టెలిమెట్రీలు అని కొన్ని మీటర్లు పెట్టారు. సో ఇప్పుడు ఆ మీటర్లు కూడా ఆపేసిర్రు, నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నారు. ఇప్పటివరకు స్టిల్ ఎత్తుకపోతానే ఉన్నారు నీళ్లు. దాని మీద మీడియాలో కథనాలు వచ్చినా గవర్నమెంట్ పట్టించుకోలే, ఏం చేయలేదు. ఆ కృష్ణా ట్రిబ్యునల్ ముంగట సరిగా వాదనలు వినిపించలేదు, ఒకటిని చాలాసార్లు వీళ్ళు పోలేదు. దాంతో ఏపీ నీళ్ళు ఎత్తుకపోతానే ఉన్నది. చివరకు కొద్ది రోజుల క్రితం మీద ఆర్డర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏవైతే వాళ్ళు నీళ్ళన్నీ ఎత్తుకుపోయి అన్ని రిజర్వాయర్లన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు కృష్ణా వాటర్ మీద మొన్న 4-5 రోజుల క్రితము ఆ టెలిమెట్రీలు పెట్టాలి, మేము టెలిమెట్రీలు పెట్టించినామని చెప్పి వీళ్ళు ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు. అంటే కంప్లీట్గా వాటర్ అన్ని డ్రా చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కృష్ణా బేసిన్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేసవి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం దాదాపు మార్చి ఎండింగ్లోనూ ఏప్రిల్ మే ఈ పీక్స్, ఈ 2 నెలలు చాలా పీక్స్. ఇప్పుడు ఈ మార్చి నెల అనేది కూడా పంటలకి చాలా కీలకమైన సమయం. ఈ మార్చి నుంచి ఏప్రిల్ ఈ మధ్యకాలంలో పంటలు కోతకు వస్తూ ఉంటాయి. పంటలకు నీరు అందాల్సినటువంటి ముఖ్యమైన సమయం ఇది. సో ఈ సమయంలో కూడా నీళ్ళందే పరిస్థితి లేకుండా పోయింది. కంప్లీట్గా కిందికి వాటర్ వెళ్ళిపోతూ ఉంటే భూగర్భ జలాలు కూడా పడిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా నీళ్లు లేని పరిస్థితి వస్తూ ఉన్నది. కానీ ఇప్పటివరకు దీని మీద గవర్నమెంట్ గట్టిగా ఫోకస్ పెట్టి చేసింది లేదు. నీళ్ళని కిందికి వదిలేస్తూ ఉన్నారు. ఆ నాగార్జున సాగర్ కూడా ఇప్పటివరకు మన హ్యాండ్ ఓవర్లోకి రావట్లేదు, అంత వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఇంకొక వైపు ఆంధ్ర ప్రాంతానికి మొన్నటి వరకు 10 ఏళ్ల వరకు ఆంధ్ర ప్రాంత హక్కుల కోసం ఆంధ్ర ప్రాంత నీళ్ళని తరలించకపోయేందుకు అక్కడ ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర నీటిపారుదల రంగ సలహాదారుగా పెట్టుకున్నారు. ఆ వ్యక్తి మన ప్రయోజనాల కోసం ఎట్లా కొట్లాడతాడు? కంప్లీట్గా ఆంధ్ర కోసం మొన్నటి వరకు ఈ ట్రిబ్యునల్స్ ముంగట వాదనలు వినిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి తెలంగాణకు అనుకూలంగా వాదనలు వినిపిస్తాడని చెప్పేసి వీళ్ళు సలహాదారుగా పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ బడ్జెట్లో ఏం చెప్పారు? గత ప్రభుత్వం పట్టించుకోలేదు, గత ప్రభుత్వం అన్ని గాలికి వదిలేసింది, మేము మాత్రమే కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించినాము, నీటి హక్కులు కాపాడినామని చెప్తా ఉన్నారు. బట్ మనం ఇప్పుడు ఆ బేసిన్లోకి వెళ్ళి కృష్ణా బేసిన్లోకి వెళ్ళి రైతులను అడిగితే ఎక్కడికి వెళ్ళినా చెప్తారు నీళ్ళు ఎట్లా వస్తూ ఉన్నాయి, వాళ్ళకు పంటలు ఎండుతూ ఉన్నాయా, కృష్ణా వాటర్ వస్తూ ఉన్నాయా, అందుతూ ఉన్నాయా పంటలకి, గ్రౌండ్ వాటర్ ఎట్లా ఉన్నాయి, బోర్లు పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా వాళ్ళు క్లియర్గా అక్కడ ఉన్నటువంటి రైతులే చెప్తారు. సో ఇవాళ బడ్జెట్లో వాళ్ళు చెప్పుకున్నది కూడా అంత ఉత్తమాటలు చెప్పుకున్నా అంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు అనే కేవలం వాళ్ళ మీద బురద చల్లడం తప్పితే వాస్తవాలు చెప్పకుండా ప్రజలకి బడ్జెట్లో కావచ్చు, బయట ప్రసంగాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతున్నారు అనేది మనకిందులో పదే పదే కనిపిస్తూ ఉన్నది. ఇక ఇంకొక బడ్జెట్లో ఇంకొక కీలకమైన అంశం నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే ఇక మీదటి నుంచి మనం ఒక ఊరు నుంచి ఏదో పలానా ఒక ఊరు నుంచి ఒక పల్లెటూరు నుంచి మనం బయలుదేరి జిల్లా కేంద్రానికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఖచ్చితంగా టోల్ ట్యాక్స్ కట్టాలి. అంటే రోడ్డు మీదకి వెళ్ళి మన వాహనం పోయినందుకు, అంటే ఎక్సెప్ట్ 2 వీలర్స్ 3 వీలర్స్ వదిలేస్తే, ఆటోలు బైక్లు వదిలేస్తే 4 వీలర్ నుంచి ట్రాక్టర్లు, కార్లు, ఇక ఇతరత్ర వాహనాలన్నీ కూడా టోల్ ట్యాక్స్ కడితేనే మన వాహనాలు ముందుకు కదులుతాయి. దానికి సంబంధించి ఇవాళ గతంలో నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ఇవాళ బడ్జెట్లో దానికి సంబంధించి క్లియర్ కట్గా ప్రస్తావన తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రస్తావన బడ్జెట్లో పెట్టిర్రు. ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నది. ఈ మోడల్లో 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. ఈ మోడల్లో 2028 వరకు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను సుమారు 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి బడ్జెట్లో ప్రకటించారు. ఇదేంటిది మోడల్ ఏంటిది అంటే ప్రైవేటు వాళ్ళతోటి రోడ్లు వేపిస్తారు. ప్రభుత్వం కొంత ఇస్తుంది, ప్రైవేట్ వాళ్ళు కొంత పెడతారు, వాళ్ళు కలిసి రోడ్లు వేస్తారు. ఇప్పుడు చాలా వరకు జాతీయ రహదారులు ఉన్నాయి, కొన్ని స్టేట్ హైవేలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తే ఆ హైవే మీద అది నేషనల్ హైవే మీద 1-2 టోల్ బూత్లు ఉంటాయి. అట్లాగే మనం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తే ఇది స్టేట్ హైవే మీద దీని మీద ఒక 2 టోల్ బూత్లు ఉన్నాయి. అంటే రోడ్లని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ
ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తుంది. మీరు ఈ రోడ్డు నిర్మించండి, ఈ రోడ్డు నిర్మించి ఇన్ని రోజుల వరకు దీన్ని మెయింటెనెన్స్ చేయాలి. మీరు సపోజ్ 20 ఏళ్ళ 25 ఏళ్ళ 30 ఏళ్ళ ఈ రోడ్డు మెయింటెనెన్స్ అంతా కూడా మీదే. ఆ డివైడర్లు కావచ్చు, మధ్యలో మొక్కలు కావచ్చు, రోడ్ మీద ఏమన్నా ప్యాచ్లు లాగా లేస్తే ఆ ప్యాచ్లు ఫిల్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలే చూసుకోవాలని చెప్పేసి ఒక 20 నుంచి 25 ఏళ్ళు అట్లా ఒక కాలపరిమితితోటి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. వాడు ఫ్రీగా చేయడు కదా, వాడేం చేస్తాడు, ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో, వాడు రోడ్ వేయడానికి పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని టోల్ ఫీజు రూపంలో వసూలు చేస్తాడు. అంటే ఒక 60-70 కిలోమీటర్లకు అట్లా ఒక టోల్ బూత్ పెట్టేసి వాడు వాహనానికి ఇంత 60 రూపాయలు 70 రూపాయలు ఇట్లా వాహన పరిమితిని బట్టి, అంటే వాహన సైజును బట్టి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటారు. అది జాతీయ రహదారులైనా రాష్ట్ర రహదారులైనా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటారు. అంటే ఆ రోడ్ను వాళ్ళు డెవలప్ చేసిర్రు, రోడ్డు వేసిర్రు కాబట్టి ఆ రోడ్డు మీద పోయినందుకు మనం డబ్బులు కట్టాలి వాడికి. ఇది ఇప్పటివరకు కేవలం జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులకు మాత్రమే ఉంది. ఇక మీదట గ్రామీణ రహదారులకు రాబోతూ ఉన్నది. గ్రామీణ రహదారులు అంటే ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి, ఇప్పుడు ఒక గ్రామం నుంచి ఒక మండల కేంద్రానికి వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారిని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారు. ఒక 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్ల రోడ్డు ఉంటే ఆ రోడ్ని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారు. ఆ ప్రైవేట్ కంపెనీ వాడు ఆ రోడ్డు వేస్తాడు. రోడ్డు వేసి దాని మీద ఒక టోల్ బూత్ పెట్టేసుకుంటాడు. టోల్ బూత్ పెట్టేసుకొని దీనికి ఇంత వాహనానికి అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు. మనం దాని మీద పోయినందుకు మనం డబ్బులు కట్టాలి. సో ఇట్లా గ్రామీణ రహదారులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో కట్టాలని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంటే కంప్లీట్గా ఇప్పుడు ఇక మీదట ఈ పనులు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు ఓన్లీ ఈ మేజర్ హైవేల మీద ఉన్నాయి మాత్రమే. ఇప్పుడు ఈ రూట్లలో కూడా మనము జేబులకి వెళ్ళి డబ్బులు వదిలించుకొని రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి. అంటే కంప్లీట్గా కమర్షియలైజ్గా చేయాలి, ఆదాయం రాబట్టుకోవాలి. టోల్ గేట్ పెట్టడం ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది, ఆ ప్రైవేట్ కంపెనీ వాడికి కొంత ఆదాయం వస్తుంది. సో దీని ద్వారా రెవెన్యూ రాబడి మార్గాలు పెంచుకోవడం మీద ఈ సెకండ్ ఇయర్లో రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. సాధారణంగా అయితే గ్రామీణ రోడ్లు చాలా వరకు పంచాయతీరాజ్ శాఖ కింద ఉంటాయి. పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఆ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లు వేస్తారు. ఆ తర్వాత రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి. వాళ్ళు కొన్ని రోడ్లు మెయింటైన్ చేస్తారు, అవి వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని రోడ్లు ఉంటాయి. అవన్నీ కూడా రాష్ట్ర ఖజానా నుంచి మనమైతే పన్నులు కడతా ఉన్నామో ఆ పన్నులు కట్టడం ద్వారా వచ్చినటువంటి కావచ్చు, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం నుంచి కావచ్చు డబ్బులు తీసి ఆ రోడ్లు వేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం కట్టిన పన్నులు ఇవన్నీ కాకుండా ఇవన్నీ రాష్ట్ర వాడేసుకుంటూ మిగతా అవసరాలకు వాడుకుంటూ రోడ్డు మీద మనం వెళ్ళినందుకు మనం ట్యాక్స్ కట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఖజానా నుంచి డబ్బులు తీయకుండా పంచాయతీరాజ్ శాఖ చేయాల్సిన పని, రోడ్లు భవనాల శాఖ చేయాల్సిన పని ఇక మీదట ఒక ప్రైవేట్ కంపెనీ వాడికి అప్పచెప్పేస్తారు. ఆ ప్రైవేట్ కంపెనీ వాడు ఆ రోడ్ వేసేసి వాడు డబ్బులు వసూలు చేసుకుంటాడు. సో అది ఎన్నేళ్ళు ఉంటుంది, ఎట్లా కాల పరిమితి పెడతారు, ఎన్ని కిలోమీటర్లకు ఒక టోల్ బూత్ పెడతారు అనేది ఆ విధి విధానాలన్నీ మరి నెక్స్ట్ ప్రకటిస్తారు కావచ్చు. సో అది ప్రకటించిన తర్వాత అప్పుడు మన జేబుల నుంచి ఏ స్థాయిలో డబ్బులు మనం వదిలించుకోవాలనో అక్కడ మనకు క్లారిటీ వస్తుంది. సో ఇట్లా అనేక అంశాలు, మన జేబులకు బొక్కలు పెట్టే అంశాలు ఈ బడ్జెట్లో చాలా ఉన్నాయి. 3,04,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ప్రభుత్వం పెట్టిందో ఇందులో చాలా వరకు కూడా రాబోయే రోజులలో ట్యాక్స్ల భారం ఒకటి, ధరల భారం ఒకటి ఖచ్చితంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే లిక్కర్ రేట్లు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారని చెప్తా ఉన్నారు. దాదాపు 20%, 18 నుంచి 20% వరకు లిక్కర్ రేట్లు పెంచాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. అఫీషియల్గా రావాల్సి ఉంది అదొకటి. ఇప్పటికే బీర్ల మీద దాదాపు 15% పెంచిర్రు. మిగతా లిక్కర్ ఏవైతే విస్కీ, బ్రాండీ ఇవన్నీ ఉంటాయో వాటి మీద కూడా 18 నుంచి 20% వరకు రేట్లు పెంచాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సో ఏవైతే రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించినటువంటి ఆదాయం ప్రభుత్వానికి ఎప్పుడు కానీ ఇంకొక మేజర్ ఆదాయం అని ఉంటుంది. లిక్కర్ తర్వాత నెక్స్ట్ ఉండేది రిజిస్ట్రేషన్ల ఆదాయం. సో ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఆ ధరలు కూడా పెంచేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. గతంలోనే చాలా కసరత్తులు చేసిర్రు. చాలా ఎంత పెంచాలి, 20%, 40% ఎంత పెంచాలని చెప్పి గతంలోనే లెక్కలు వేసిర్రు. సో ఆ లెక్కలు ఇక మీదట అమల్లో పెట్టబోతున్నారు. అంటే ఈ బడ్జెట్ ఇయర్లో 25-26 బడ్జెట్ ఇయర్లో అవి కూడా అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా మరి ఆర్టీసీ ఛార్జీలు, ఇంకా ఇతరత్ర వగైరా ఇంకేమేం ఛార్జీలు పెరుగుతాయి అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ 70,000 కోట్ల ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి. సో అప్పుడే 1,60,000 కోట్ల అప్పు తెచ్చిర్రు, అయినా కూడా సరిపోలేదు. ఈ ఇయర్ మరి పరిస్థితి ఏంది, వీళ్ళు 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రకటించారు.
ప్రకటించినప్పుడు దానికి తగ్గట్టుగా ఆదాయం రావాలి. రాకపోతే మళ్ళీ లోటు ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు చాలా కొత్త కొత్త ఈ పథకాలు ఆ పథకాలు అంటే వాళ్ళు చేసేది ఎంత 25% 30% మించి ఏది కూడా చేయట్లేదు. సో ఆ పథకాలు అమలు చేసినా కూడా వాటికి డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. ఉన్న స్కీములు ఆల్రెడీ కొత్తగా ఇది చేస్తాం అది చేస్తామని చెప్తా ఉన్నారు. సో వాటికి ఏం చేస్తారని చూడాలి. ఇప్పటికే ఎందుకంటే దళిత బంధు స్కీమ్ ఏదైతే గతంలో ఉండే దాన్ని కూడా పేరు మార్చి పెట్టిర్రు, అమలు చేస్తామని చెప్పిర్రు. సో దాన్ని కంప్లీట్గా గాలికి వదిలేసిర్రు. ఏదైతే గొల్ల కుర్మ సోదరులకు ఇచ్చేటువంటి ఆ గొర్రెల పంపిణీ స్కీమ్ గురించి కూడా ఇవాళ బడ్జెట్లో ప్రస్తావన లేదు. దళిత బంధు ప్రస్తావన లేదు. నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఏదైతుందో దాని మీద కూడా బడ్జెట్లో ఎట్లాంటి కేటాయింపులు లేవు, ఎట్లాంటి ప్రస్తావన లేదు. అంటే ఇవన్నీ కూడా అమలు చేయట్లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా గవర్నమెంట్ చెప్తా ఉన్నది. అట్లాగే కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా మొన్న పొన్నం ప్రభాకర్ శాసన మండలిలోనే చెప్పారు, ఇవ్వట్లేదు ఇవ్వము అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చేసారు. ఏదైతే తులం బంగారం అని చెప్పారో వీళ్ళు, ఆ తులం బంగారం కూడా ఏడాది కాలంగా ఇవ్వట్లేదు, ఇక మీదట కూడా ఇవ్వము, అది ఎప్పుడు అమలు చేస్తామో కూడా లేదు అని చెప్పారు. సో ఇవాళ దానికి తగ్గట్టుగానే బడ్జెట్లో కూడా దాని ప్రస్తావన కూడా లేదు. కేవలం గతంలో ఇచ్చినటువంటి 1,116 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇప్పటికి అందుతాయి. ఇక తర్వాత కూడా అవే వస్తాయి తప్పితే కొత్తగా ఇచ్చే స్కీమ్ లేదు. సో ఇప్పుడు రుణమాఫీ విషయంలో కోత పడ్డది. రైతు భరోసా విషయంలో రైతు భరోసా కోత కాదు, దాన్ని అసలు కంప్లీట్గా రద్దయిందని చెప్పుకోవాలి. పావుల వంతు కూడా అమలు కాలేదు రైతు భరోసా. సో దాన్ని కూడా పక్కకు పోయింది. ఈ బడ్జెట్లో 18,000 కోట్లు అని చెప్పారు. బట్ అది నెక్స్ట్ ఇస్తారా, దాన్ని కూడా ఏం చేస్తారనేది చూడాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో యాసంగిదే ఆగిపోయింది. సో నెక్స్ట్ అదేం చేస్తారో చూడాలి. దళిత బంధు పోయింది, నిరుద్యోగ భృతి పోయింది. ఇట్లా చాలా పథకాలకు వీళ్ళు 100 రోజుల్లో చేస్తామన్నాయి కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఉన్నాయి కావచ్చు, అన్నీ కూడా ఒక్కొక్కటిగా పక్కకు తప్పిస్తూ ఉన్నారు. బడ్జెట్లో వాడి ప్రస్తావన లేకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళటి బడ్జెట్లోనే ఒకసారి మనం ఆ ప్రసంగం అంతా కూడా బట్టి గారి ప్రసంగాన్ని చూస్తే చాలా వరకు వీళ్ళు చెప్పిన స్కీమ్లన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యువ వికాసం అనే ఒక పథకం ఏదైతే 2 రోజుల కింద ప్రారంభించారో ఆ ఒక పథకం తప్పితే అది కూడా కేవలం 5 లక్షల మంది నిరుద్యోగుల టార్గెట్ తోటే పోతూ ఉన్నారు. వాళ్ళు 5 లక్షల మంది నిరుద్యోగులకు మాత్రమే అని చెప్పి రాష్ట్రంలో 40 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి 10 ఏళ్ల పాటు వీళ్ళు చెప్పుకొచ్చిర్రు. ప్రతి చోట మాట్లాడారు. రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరామరెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది 40 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారని చెప్పారు. బట్ ఇప్పటివరకు ఎక్కడ కూడా వీళ్ళు ఆ లెక్కలు ప్రకటించట్లేదు, అది చేయట్లేదు. తాజాగా యువత కోసం, నిరుద్యోగుల కోసం అని చెప్పి 5 లక్షల మంది నిరుద్యోగుల కోసం అని చెప్పి స్కీమ్ ప్రారంభించారు. అది కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి అని చెప్పేసి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేశారు. సో ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలని పక్కదారి పట్టియడం, ప్రజల మీద భారం మోపే బడ్జెట్గానే ఇది ఉన్నది తప్పితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ఏవైతే వీళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన దాంట్లో 100% కాకుండా 50% అని అమలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని ఆదాయం పెంచితేనే ప్రజలకు పంచడానికి వస్తుంది. బట్ ఇక్కడ ఆదాయం తగ్గిపోతూ ఉన్నది. స్కీములు కూడా వీళ్ళు ఇచ్చినవి ఒక్కొక్కటిగా కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఇవాళ బెస్ట్ ఒక మిర్రర్ లాగా మన బడ్జెట్ ప్రసంగం ఉన్నది. అంటే ఏవి కూడా మేము పథకాలు అమలు చేయట్లేదు, పథకాల కోతలు పెడతా ఉన్నాము, అంటే ఇది ఇచ్చిన వాళ్ళకి అది ఇవ్వకుండా, అది ఇచ్చిన వాళ్ళకి ఇది ఇవ్వకుండా అన్ని కోతలు పెడతా ఉన్నాం అనేది ఇవాళ బడ్జెట్లో ఉంది తప్పితే ప్రజలకు అక్కడికి వచ్చేది, ప్రజలకు ఉపయోగపడేది ఏది కూడా ఉన్నట్టుగా కనిపించట్లేదు.